ఇంత డబ్బే ఇటివు, నేను దాస్తానులే, నువ్వు వెళ్ళు. ఇంత హడావిడిగా వచ్చి బ్యాగ్ ఇచ్చి వెళ్తున్నాడంటే అందులో ఏమున్నట్టు? షో. అమ్మయ్యా, హలో, తులసి, ఇక్కడ సిచ్యువేషన్ చేయి దాటిపోయేలా ఉంది తులసి. ఏమైందండి? పెన్షన్స్ ఇవ్వలేదని ఇక్కడ కొంతమంది గొడవ చేస్తున్నారు తులసి. అదేంటండి, మావయ్య గారు పింఛన్స్ పంచుతానని వచ్చారు కదా. అయ్యో, పంచుతున్నాడు, కానీ లిస్టులో సగం మంది పేర్లు లేవని ధర్నా చేస్తున్నారు వాళ్ళు. మరోవైపేమో కలెక్టర్ గారు కూడా వస్తున్నారంట. నాన్నకి అమ్మకి చెడ్డ పేరు వస్తుందేమోనని నాకు చాలా టెన్షన్గా ఉంది తులసి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ జనం ఏమో ఎంత చెప్పినా వినట్లేదు తులసి. ఆ గోల్ ఏంటండి? చెప్పాను కదా తులసి, వాళ్లే ధర్నా చేస్తున్నారు. ఇక్కడేమో పెన్షన్ డబ్బులు అందరికీ సరిపోతాయని ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇప్పుడేమో సగం మందికే అని చెప్తున్నారు. అసలు నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు తులసి. సరే సరే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అంటే అక్కడ పంచాల్సిన పింఛన్ డబ్బులే మావయ్య గారు పిఏతో ఇంటికి పంపించారన్నమాట. ఈ తప్పును ఎలాగైనా సరిదిద్దాలి. వెంటనే నేను అక్కడికి వెళ్ళాలి. అత్తయ్య, అత్తయ్య, ఏంటమ్మా, ఏమైంది? మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అత్తయ్య. ఎందుకమ్మా? మీరు పెన్షన్లు పంచడానికి మావయ్యని పంపారు. అక్కడేమో అందరూ మావయ్యని తిట్టేస్తున్నారంట. మావయ్యని తిట్టడం ఏంటమ్మా? పెన్షన్లు పంచడం మంచి పనే కదా. మంచి పని అత్తయ్య, కానీ ఆ పింఛన్ రాని వాళ్ళంతా రోడ్డెక్కారంట. అందరికీ రాకపోవడం ఏంటి? ఇస్తే అర్హులందరికీ ఇవ్వాలి కదా. అవునత్తయ్య, సగం డబ్బులు తక్కువ అయ్యాయి. అందుకే మావయ్య పాపం పంచలేకపోతున్నారు. అయ్యో, మరిప్పుడు ఎలాగమ్మా? ఒక నిమిషం ఉండండి అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను.